హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్యకరణ వ్లాగ్స్. తమ్ముళ్ళు చూసారు కదండి, కాకతీయ రుద్రేశ్వర రామప్ప దేవాలయం. ఈ రామప్ప దేవాలయంకి ఆదివారం రోజు మా ఫ్యామిలీతో కలిసి వరంగల్ దాటి ఈ రామప్ప దేవాలయంకి వచ్చామండి. ఈ వీడియోలో ఈ రామప్ప దేవాలయం మీకు అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వీడియోలో లక్నవరం లేక్ కూడా వెళ్ళామండి, అది అప్లోడ్ చేస్తాను. ఈ రామప్ప దేవాలయం ఈ మధ్యనే యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ యునెస్కో గుర్తించినప్పటి నుంచి ఈ రామప్ప దేవాలయంకి విపరీతంగా క్రౌడ్ వస్తున్నారండి. చాలామంది ఈ రామప్ప దేవాలయం చూడడానికి వస్తున్నారు. ఈ గ్రీనరీ చాలా బాగా డెవలప్ చేశారండి. ఇంతకుముందు ఇంత గ్రీనరీ లేదు. యునెస్కో గుర్తించినప్పటి నుంచి దీన్ని కొంచెం డెవలప్మెంట్గా అనిపిస్తున్నది. ఈ రామప్ప దేవాలయం మనకి వరంగల్లోని వేయి స్తంభాల గుడి నిర్మాణ శైలి కాకతీయులు నిర్మించారు కాబట్టి అదే నిర్మాణ శైలి ఈ రామప్ప దేవాలయం కూడా కనిపిస్తుంది. గ్రీనరీ చాలా బాగుందండి. సిట్టింగ్ ఫెసిలిటీ బాగుంది. ఈవినింగ్ పూట చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం కానీ ఈవినింగ్ కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. గ్రీనరీ చాలా బాగుంది. రామప్ప దేవాలయం గురించి గైడ్ ద్వారా విషయాలు తెలుసుకున్నానండి. ఈ చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తాయండి. చిన్నప్పుడు మనం పాఠ్యపుస్తకాలలో ఈ రామప్ప దేవాలయం గురించి చాలా చదువుకున్నాము. అదే ఇది ఇప్పుడు గుర్తొస్తున్నది మనకి. రామప్ప దేవాలయంకి ఎంతవరకు మనం ఆ కనులు సరిపోవండి, అంత అంత అందంగా ఉంది ఇది. ఈ రామప్ప దేవాలయం గురించి కొంచెం కళాత్మక హృదయంగా చూస్తే చాలా బాగుంటుంది. సో వీడియో మీరు చివరిదాకా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వెంకటేష్, టూరిస్ట్ గైడ్. ఈ దేవాలయము కాకతీయుల కాలంలో నిర్మాణం చేశారు. కాకతీయుల తరపున వాళ్ళ సేనాధిపతి రేచర్ల రుద్రుడు ఈ ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. గణపతి దేవుని యొక్క సేనాధిపతి అతను. ఓ టెంపుల్ కట్టడానికి వాళ్ళకు 40 years పట్టిందండి. 40 సంవత్సరాలు ఒక 300 మంది శిల్పులు కష్టపడ్డారు. 1173లో స్టార్ట్ చేశారు. 1213కు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పటికీ 811 సంవత్సరాలు ఆలయ నిర్మాణం జరిగి. రామప్ప అంటే శిల్పి పేరు. మన భారతదేశంలో ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా దేవుడి పేరు మీదుగా టెంపుల్ ఉంటుంది. బట్ ఒక శిల్పి పేరున్న ఆలయం ఈ రామప్ప ఆలయం ఒకటే. అతను కర్ణాటక అతను, అందుకే పేరులో అప్ప ఉంటుంది. మళ్ళీ అక్కడ టెంపుల్స్ కూడా అండి, హలీబేడు, బేలూరు ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. ఇదంతా కూడా హోయసల్ల ఆర్కిటెక్చర్ అండి. రామప్పలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గర్భగుడి పైన గోపురానికి వాడినటువంటి ఇటుకలు నీళ్ళలో వేస్తే తేలుతాయండి, అంత తేలిగ్గా ఉంటాయి. ఎందుకంటే టెంపుల్ అంతా కూడా రాతి కట్టడం కాబట్టి పైన కూడా రాయితో కడితే బరువు ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆనాడే చూడండి లైట్ వెయిట్ టెక్నాలజీ. ఇంకో ప్రత్యేకత, రంగమండపంలో ఉన్న 4 స్తంభాల మీద చెక్కినటువంటి శివపురాణము, మహాభారత, రామాయణ ఇతిహాసాలు కూడా చాలా చక్కగా చెక్కారు. అలాగే మ్యూజికల్ పిల్లర్స్ కానివ్వండి, 3 మనుషులకు 4 కాళ్ళు, ఆ సూది పట్టే రంధ్రాలు, అప్పుడే హై హీల్స్ కానివ్వండి, మినీ స్కర్ట్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, ఆ ఫ్యాషన్ అంతా కూడా ఇక్కడ రామప్ప టెంపుల్ కనిపిస్తుంది. అలాగే చుట్టూ ఏనుగుల వరుస కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆలయానికి మనం ఎలా ప్రదక్షిణ చేయాలి అనేది ఎలిఫెంట్స్ ద్వారా చుట్టూ చెక్కడం జరిగింది. ఆ రోజుల్లో ఈ రాళ్ళని తీసుకురావాలన్నా పైకి ఎత్తాలని కూడా గజబలం, అందుకే వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. మొత్తం ఎలిఫెంట్స్ ఒక 526 ఏనుగులు ఉంటాయి. ప్రతి ఒక్క ఎలిఫెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఏ రెండు కూడా సిమిలర్గా ఉండవు. ఆ డిజైన్ దగ్గర, తొండం దగ్గర ఏదో కొంత డిఫరెంట్ అవ్వబడుతుంది. ఈ టెంపుల్ అంతా కూడా పైనుంచి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆకారంలో స్టార్ షేప్ అంటారు, ఏరియల్ వ్యూ. పైనుంచి చూస్తే టెంపుల్ అంతా కూడా నక్షత్ర ఆకారంలో కనిపిస్తుంది. ఇక్కడ మొత్తము 3 టెంపుల్స్ ఉంటాయండి. కాటేశ్వర ఆలయం అనేది ఈ ప్రధాన ఆలయానికి నమూనా ఆలయంగా ఉంటుంది. ఇది కాటేశ్వర ఆలయం మోడల్ టెంపుల్, ఫస్ట్ నమూనా. ఆ టెంపుల్ కట్టుకొని అందులో పూజలు చేసుకుంటూ ఇది నిర్మాణం చేశారు. అలాగే అటువైపు కళ్యాణ మండపము, కామేశ్వర ఆలయం కూడా ఒకటి. ఇది రుద్రేశ్వర ఆలయం, మెయిన్ ఆలయం వచ్చేసి రుద్రేశ్వర ఆలయం. మీ పేరు ఇంకోసారి చెప్పండి. వెంకటేష్ అండి, టూరిస్ట్ గైడ్. ఇది సౌజన్యకరణ ఛానల్ నుంచి మీరు అభినందనలు అండి. మీకు తప్పకుండా రామప్ప టెంపుల్కి వస్తే మీరు ఇతని గైడ్ని కలిసి సలహాలు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గైడ్ చెప్పిన విషయాలు విన్నారు కదండి. ఆ నిర్మాణ శైలి ఎలా జరిగింది, ఎంతకాలం టైం తీసుకుంది, చాలా అద్భుతంగా చెప్పాడు. ఇది గైడ్ చాలా వివరించి చెప్పాడు. ముందు మేము ఈ ప్రదర్శనలు 2-3 ప్రదర్శనలు చేసిన తర్వాత మాకేం దీని గురించి అంత అర్థం కాలేదండి. గైడ్ విషయం చెప్పిన తర్వాత దీని గురించి విపులంగా మాకు క్లియర్గా అర్థమైంది. ఏ రకంగా ఎక్కడెక్కడ అద్భుతం ఉన్నది, ఎక్కడెక్కడ టెక్నికల్గా ఉంది అనేది మనకి చాలా క్లియర్గా అర్థమైంది. సో మీరు తప్పకుండా రామప్ప దేవాలయం సందర్శించినప్పుడు గైడ్ ద్వారా
ఇవి చూడగలిగితే ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది. ఈ నిర్మాణ శైలి మాత్రం చాలా అద్భుతం అండి. మనం ఆలయం లోపలికి వచ్చామండి. మీరు చూస్తున్నదే రంగమండపంలోని 4 స్తంభాలు. రామాయణ భారత ఇతిహాసాలు చాలా చక్కగా చెక్కబడ్డాయి. మీరు చూస్తున్నది సింహద్వారం అండి. ఆలయం లోపలికి దేవుణ్ణి దర్శించేదానికి వెళ్ళే సింహద్వారం ఇది. వీడియో షూట్ చేయలేదు. రామప్ప ఆలయం విజిట్ కంప్లీట్ అయిపోయిందండి. అక్కడ నుంచి మళ్ళీ వెనుదిరిగాము. ఈ రామప్ప ఆలయం దగ్గరలో రామప్ప చెరువు ఉన్నదండి. అక్కడ బోటింగ్ అవన్నీ చాలా ఉన్నాయి. హరిత రిసార్ట్స్ కూడా ఉంది. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్తుంటారు. ఇది రామప్ప ఆలయం బయట వైపు షాపింగ్స్ అవి ఉన్నాయి. షాపింగ్ కూడా చేసుకోవచ్చు. పిల్లల ఆట వస్తువులు, ఇంటికి అవసరమైన వస్తువులు కూడా కొనుక్కోవచ్చు.
సో రామప్ప ఆలయానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ రామప్ప చెరువును కూడా చూడవచ్చు. చాలా బాగుందండి రామప్ప చెరువు కూడా. బోటింగ్ ఫెసిలిటీ ఉంది, రూమ్స్ ఫెసిలిటీ ఉంది. హరిత రిసార్ట్స్ వాళ్ళది రూమ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. తప్పకుండా రామప్ప చెరువును కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ నుంచి మేము లక్నవరము బయలుదేరామండి. ఆ లక్నవరం వీడియో మీకు తొందరలో వస్తుంది. థ్యాంక్ యూ.